హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా మక్కీ టు మక్కీ అని ఎందుకంటారని? ఎగ్జామ్ అందరూ ఒకే ఆన్సర్ని కాపీ కొట్టినప్పుడు టీచర్స్ మక్కీ టు మక్కీ దించేశారు కదరా అని అంటూ ఉంటారు. మక్కీ టు మక్కీ అంటే ఉన్నది ఉన్నట్లు రాయడం అని అర్థం వస్తుంది. మక్కీ అంటే ఈగ. అయితే ఈ జాతీయం ఎలా పుట్టిందనే దాని గురించి ఒక థియరీ ఉంది. ఒకరోజు ఒక తహసీల్దారు ఆఫీస్లో భూమి వివరాలు సంబంధించిన రికార్డు బుక్ పాడైంది. దీంతో కొత్తగా వచ్చిన రైటర్కు పాత రికార్డు బుక్లో ఉన్న సమాచారాన్ని కొత్త బుక్లో యథాతథంగా రాయమని చెప్పారు. రైటర్ సరే అని పని ప్రారంభించాడు. అలా భూ వివరాలు కొత్త బుక్లో ఉన్నది ఉన్నట్లు ఎక్కిస్తుండగా పాత బుక్లో ఓ పేజీలో ఒక ఈగ చనిపోయి కనిపించింది. దీంతో అమ్మో, అయ్యగారు ఉన్నది ఉన్నట్టుగా రాయమన్నారు, తేడాలు వస్తే ఊరుకోరు అనుకుని ఈగను అక్కడ పెట్టాలనుకున్నాడు. ఈగ లేకపోతే ఉన్నది ఉన్నట్లుగా కనిపించదని భావించాడు. వెంటనే పని మానేసి ఓ పూటంతా వెతికి ఓ ఈగను పట్టుకుని చంపి దాన్ని ఆ పుస్తకంలో అంటించాడు. అప్పుడు అది చూసిన పై అధికారి, మక్కీకి మక్కీ భీ దాల్ దియా, ఈగ ఉంటే ఈగను కూడా అంటించేశావా అని అన్నాడు. అలా అది ప్రచారం పొందింది. ఫ్రెండ్స్, రైల్లో చైన్ ఎవరు లాగారో ఎలా తెలుస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అనవసరంగా చైన్ లాగితే జరిమానా పడుతుందన్న విషయం కూడా తెలిసి ఉంటుంది. మరి ఆ చైన్ ఏ బోగిలో లాగారో లోకో పైలట్, రైల్వే పోలీసులకు ఎలా తెలుస్తుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది? ఆ డౌట్ని ఇప్పుడు నేను మీకు క్లియర్ చేస్తాను. మీరు ట్రైన్ను ఎప్పుడైనా నిశ్చితంగా పరిశీలించారా? రెండు బోగిల నడుమ నల్లటి పైపులు వేలాడుతూ కనిపిస్తాయి. అందులో గాలి ఉంటుంది. ఆ గాలి విడుదలైనప్పుడు ట్రైన్కు బ్రేక్స్ అప్లై అవుతాయి. ఆ పైపులు చైన్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే చైన్ లాగినప్పుడు ఆ పైపుల్లో ఎయిర్ రిలీజ్ అవుతుంది. అలాగే ష్ అనే శబ్దం కూడా వస్తుంది. గాలి పీడనం తగ్గడం వల్ల ట్రైన్ నెమ్మదిస్తుంది. దీంతో లోకో పైలట్ అప్రమత్తం అవుతాడు. 3 సార్లు హారన్స్ ఇచ్చి రైలును ఆపుతాడు. చైన్ సిస్టమ్కు అనుసంధానంగా ఎమర్జెన్సీ ఫ్లాషర్లు, లైట్ కూడా ఉంటాయి. ఇవి ప్రతి భోగి బయట ఉంటాయి. ఏ భోగిలో అయితే చైన్ లాగారో అక్కడ ఉన్న ఫ్లాషర్ వెలుగుతుంది. దాని ఆధారంగా లోకో పైలట్, రైల్వే ఆఫీసర్లు ఆ భోగిలోకి వెళ్ళి చైన్ ఎవరు లాగారో, ఎందుకు లాగారో తెలుసుకుంటారు. సదరు భోగిలో ఆ చైన్ను సరిచేస్తేనే ఫ్లాషర్ ఆగిపోతుంది. అనంతరం రైలు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు క్రిస్మస్ ట్రీ ఎలా పుట్టిందో తెలుసా? క్రిస్మస్ రోజున చెట్టును పూజించే ఆనవాయితీ మొదట్లో లేదు. శీతాకాలం రోమ్లో చెట్టును అలంకరించి పూజించేవారు. అలాగే కొమ్మలను ఇళ్లకు కట్టుకునేవారు. అయితే ఫాదర్, పౌర హక్కుల ఉద్యమకారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఓ రోజు చెట్టు కొమ్మలను తెచ్చి అందంగా అలంకరించి పూజించారు. ఆయనని ఫాలో అయ్యేవారు దీన్ని అనుసరించారు. క్రమంగా క్రిస్మస్ రోజున చెట్టును అందంగా అలంకరించడం ఆనవాయితీగా మారింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక ఫన్నీ ఫ్యాక్ట్ చెప్తాను. అదేంటో తెలుసు? గాడిద గుడ్డు కథ వెనక రహస్యం. మీరు ఈ సామెత వినే ఉంటారు, గాడిద గుడ్డు కంకర పీసు. చాలామంది నోట్లో వింటూనే ఉంటాం, గాడిద గుడ్డు రా నీకేం తెలుసు, గాడిద గుడ్డేం కాదు. ఇలా తెలుగులో గాడిద గుడ్డుని వాడడం అలవాటైంది. కానీ ఇది అసలు తెలుగు నానుడి కాదు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించే రోజుల్లో వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఇలా అనేవారు, గాడ్ ద గ్రేట్ కాన్కర్ పీస్. వాళ్ళ భాష స్లాంగ్ మన వాళ్ళకి అర్థం అవ్వలేదు. అందుకని మన వాళ్లకు నోరు తిరగక గాడ్ ద గుడ్ కాస్త గాడిద గుడ్ అయింది, కాంకర్ పీస్ కాస్త కంకర్ పీస్ అయింది. వైన్ బాటిల్లో 750 ml ఎందుకు ఉంటుందని? మద్యం ప్రియుల్లో చాలామందికి వైన్ బాటిల్ 750 ml ఎందుకు ఉంటుందో తెలియదు. కొంతమందికి అది 750 ml విషయం కూడా తెలియకపోవచ్చు. అసలు మద్యం సీసాలో 750 ml మాత్రమే నింపేందుకు కారణం ఉంది. ఫ్రెంచ్లో 11 రకాల వంటకాలు ఉంటాయి. ఒక పెగ్లో 60 ml ప్రకారం జంటకు 12 పెగ్లు అంటే 750 ml పోస్తారు. మద్యం పోసే సమయంలో కొంచెం అటు ఇటుగా పోసిన లెక్క కోసం సీసాలో 750 ml మద్యంతో నింపడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దీన్నే ప్రపంచం మొత్తం అనుసరించింది. సాధారణంగా 12 గంటలు పగళ్ళు ఉంటే మరో 12 గంటలు రాత్రి ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో వాచ్ చూసుకుంటే ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు చీకటి పడుతుందో కూడా తెలియదు. ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్న కొన్ని ప్రదేశాల్లో కొద్ది రోజులు 24 గంటలు సూర్యుడు వెలుతురే ఉంటుంది. దీంతో ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు ఇతర ప్రదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎక్కువసేపు సూర్యోదయం ఉండే దేశాల్లో నార్వే ఒకటి. దీన్ని సూర్యుని భూమి అని కూడా పిలుస్తారు. ఇది అధిక అక్షాంశంలో ఉండటం ఇక్కడ ఎక్కువ రోజులు సూర్యుడు అస్తమించాడు. ఇక్కడ మే నుంచి జూలై వరకు వేసవి నెలలో ఆర్కిటిక్ సర్కిల్లో ఉత్తర ప్రాంతంలో 24 గంటలు సూర్యరశ్మి ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో 20 గంటలు ఉంటుంది. సాధారణంగా వేసవి నుంచి విముక్తి పొందడానికి జలపాతాలు, పర్వతాలు, హిమానీనాదాలు, అగ్నిపర్వతాలను చూసేందుకు ఐలాండ్కు ఎక్కువ వెళ్తుంటారు. అయితే ఇది కూడా ఆర్కిటిక్ సర్కిల్కు దగ్గరగా ఉంది. దీంతో ఇక్కడ కూడా ఎక్కువసేపు సూర్యుడు ఉదయించే ఉంటాడు. వీటితో పాటు ఫిన్లాండ్, కెనడా, స్వీడన్ దేశాల్లో సూర్యుడు ఎక్కువసేపు ఉదయించే ఉంటాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.